ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. ఎందుకు సార్ సడన్ గా హాస్పిటల్ రమ్మన్నారా? కస్టమర్ నే కన్నట్టు పీకేసిందయా. కుక్క ఎలా ఉందండి? కుక్క బాగానే ఉందయా, పేషెంట్ పొజిషన్ బాగాలేదు. ఎలా ఉన్నాయి? మంచి టెండర్ గా ఉంది. నర్స్ కదా పేషెంట్ కి ఎలా ఉందని అడుగుతున్నాను. అవును చిట్రాజు, మీ తమ్ముడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడని చెప్పారు కదా? అవును సార్. మరి అయితే ఇంకే కదా పనులు పని ఆండు కూడా పలకరించేద్దాం. లేని తమ్ముడిని ఎలా పలకరిస్తారో బాబు. ఏంటి లేడా? అంటే గృహలో లేడని అంటున్నానండి. ఓన్లీ చూసొద్దాం. ఏ వార్డు? ఏ వార్డు అంటే తమ్ముడు తమ్ముడు. ఏంటి మీ తమ్ముడా? అవునండి. మా తమ్ముడికి టెస్టులు చేశారు, ఇప్పుడు ఆపరేషన్ చేస్తారు కావచ్చు. అయ్యయ్యో, నువ్వేం బాధపడక చిట్రాజు. అవును చిట్రాజు, బాధపడు. నువ్వు ఎప్పుడు వచ్చారా? నేనేక దగ్గరుండి తమ్ముడికి టెస్టులు అన్ని చేయించింది. అమ్మ బోనాల తల్లి, ఈ ఆపరేషన్ సక్సెస్ కావాలి. అవు సార్, ఎందుకంటే ఇంకా 50,000 రూపాయలు బ్యాలెన్స్ కట్టాలి. దానికోసం ఆపరేషన్ ఆపేస్తారా? ఇదిగో 50,000 తీసుకెళ్ళ. థ్యాంక్స్ అండి, వస్తాను. నువ్వెక్కడికి వెళ్తున్నారా? బిల్లు కట్టేసి కౌంటర్ దగ్గరే ఉంటాను. అయితే ఓకే, అక్కడ మీట్ అవుతాను. వెళ్ళు. ఆ పేషెంట్ తాలూకు ఎవరు? మా చిట్రాజు అండి. ఓసారి పక్కొస్తారా? ఆ లేడీ టెర్రరిస్ట్ కి నీకు ఏంట్రా సంబంధం? టెర్రరిస్టా? అవును, ఆమె ఎన్కౌంటర్ లో మిస్ అయింది, అందుకే ఈ హాస్పిటల్ అడ్మిట్ అయింది. ఆవిడికి నాకు ఎలాంటి సంబంధం లేదండి. మా బాస్ తప్పించి నాకు అబద్ధం ఆడారంతే. మరి నన్ను తప్పించుకోవడానికి ఏం చేస్తావరా? ఈ అమౌంట్ ఇప్పిస్తాను మీకు. ఆ కౌంటర్ దగ్గర జూలో పుల్లు పుట్టేసి వాళ్ళ ఫేస్ వేసుకుని ఒకడు ఉంటాడు, వాడిని అడిగి 10,000 తీసుకోండి. ఇవ్వకపోతే కౌంటర్ దగ్గర ఎన్కౌంటర్ చేసేయండి. పెస్టల్ ఉంది కదా. రే అమౌంట్ ఇది. ఆ ఎస్ఐకి బదిలించి నేను తీసుకున్నాను, మిగతా బ్యాలెన్స్ ఇదిగో. అమ్మరి నువ్వా? అవునండి. మీ తమ్ముడు తాడిగాడేడి? నువ్వు వచ్చావా? ఏ ఫేస్ రా. ఆ పక్కనే చిన్నపిల్లల వార్డు ఉందా, అలా వెళ్ళక. అక్కడ నుంచి వస్తున్నా బావా. ఏ మీ అక్క నువ్వు గల చిన్నపిల్లల కిడ్నీలు అమ్మేసుకుంటున్నారా? మరి దేనికి వచ్చారు? దీనికి నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ రెడీ చేసుకో. పదరా తమ్ముడు. అమెరికా సీన్ గారు, అమెరికా సీన్ గారు ఏంటండి పేషెంట్ చేసుకుంటున్నారా? షేవ్ చేసుకుంటున్నాను. మొహం చూస్తే అలా కనిపించలేదు. అంత గట్టిగా అరిచావు, ఏంటి సంగతి? మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? ప్రేమిస్తున్నానండి. వాట్? నన్నా? చిచి, మిమ్మల్ని కాదు, ఇంట్లో పనమ్మాయి. ఓహో, పని మంచినా? ఏదో నా రేంజ్ కల్లా సెట్ చేసుకున్నాను. డ్రైవర్ ఏంటి లవ్ స్టోరీ బాగానే మెయింటైన్ చేస్తున్నారా? ఏ డ్రైవర్లు అయితే ప్రేమించరా? వాళ్ళకి పిల్లలు రారా? అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మన్నంత మాట్లాడి మా పెళ్లి చేయండి. మాకు పుట్టపోయి పిల్లడికి మీ పేరే పెట్టుకుంటాం. ఆహా, యజమాన్ అంటే నీకు ఎంత ప్రేమరా? మీ ఉప్పు కారం మసాలా తిని బతికినండి. ఆ మాత్రం విశ్వాసం లేకపోతే ఎలా అండి? సరే, మా పెళ్లి కన్నా ముందు మీ పెళ్లి జరిపిస్తాను. రేపే మన ఇద్దరం కలిసి అక్కడికి వెళ్దాం. మీ పెళ్లికి మొత్తం అక్కడ ఫిక్స్ చేద్దాం. మీరు దేవుడండి. ఉంచుకోండి. ఇదే నీ కాంతం నివసించే అంతఃపురం. అంత ఎటకారం వద్దులండి, ఇల్లు చిన్నదేనా, నా కాంత హృదయం మాత్రం చాలా విశాలమైనది. ఎవరు కావాలండి? మీరు పేరెంటా? రెంటా? రెంట్ కట్టడానికి ఇది అద్దిల్లు కాదు, సొంత ఇల్లు. కాంతం తండ్రి మీరేనా? అవును నేనే. అయితే ఏంటి? మీ కాంతం మా హౌస్ కీప్ చేస్తుంటుంది. ఏం కూసావరా? నా కూతురు నీ కీపా? అయ్యో ఆగండి ఆగండి, మీ అమ్మాయి మా ఇంట్లో పని మంచి చెప్తున్నాను. మీ వస్తున్న విషయం మీ కాంతం చెప్పలేదండి? అని చెప్పలేదండి, నాకు చెప్పింది. రండి బాబు రండి. ఐఎమ్ శ్రీనివాస్ ఫ్రమ్ అమెరికా. రంగబాపురం రాజమండ్రి. మా డ్రైవర్. నెలకు 10,000 జీతం. త్వరలోనే సొంతంగా కారు కూడా కొనుక్కుందాం పెట్టుకునే ఆలోచన కూడా ఉంది. ఇంతకీ ఇవన్నీ మాకెందుకు చెప్తున్నాడు? ఎందుకంటే హలో, అలాగేనండి. రాజారావు గారు అర్జెంట్ గా ఆఫీస్కి రమ్మంటున్నారు, నీ వెళ్ళాలి. అయితే వెళ్ళు, నీ మ్యాచ్ ఫిక్సింగ్ సంగతి నేను చూసుకుని వస్తాను. కట్నం ఇస్తారేమో, ఫ్రీ అని చెప్పండి. చేతికి మాత్రం బ్రాసెట్ పట్టమని చెప్పండి. ఉంటానండి. మిగిలిన విషయం మా సార్ మాట్లాడతారు. అవును, మా రంగబాబు మీ అమ్మాయి కాంతాన్ని ప్రేమించట, తన్నే పెళ్లి చేసుకుంటాట. వాడు మీ అమ్మాయిని ఎక్కడ లేపుకెళ్ళిపోతాడని భయం వేసి నేనే మాట్లాడడానికి వచ్చా పెద్ద మనిషిగా. ఒకసారి లోపలికి రండి బాబు, మాట్లాడుకుందాం. షూర్. ఈ అవతార్ గాడు అక్కడ ఏం మాట్లాడుతున్నాడో ఏంటో టెన్షన్ గా ఉంది. ఏంట్రా సీన్ గాడు ఇంకా రాలేదు? నేను కూడా ఆయన కోసం ఎదురు చూస్తున్నానండి. ఏ మళ్ళీ ఇస్తానని చెప్పి నా దగ్గర 200 తీసుకుని. నీ దగ్గర కూడా? మీరెప్పుడు వచ్చారు? చాలా సేపు అయింది. శోష వచ్చి పడిపోయి ఇప్పుడే లేచాను. ఉండండి, లాగుతాను. మనిషి లోపల ఇరుక్కుపోయాడు. ఇంట్లో ఎవరు లేరా? ఏంటంటే డబ్బులు బుల్డోజర్ ఏదైనా గుద్దిందా? ఆల్మోస్ట్ అలాంటిదే. ఆ బండలు కుమ్మేసింది. పంప తీసి కట్నంగా అడిగారా? లేదు, నీ లవర్ కి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిపోయిందా? అవును, హస్బెండ్ దుబాయ్ లో కార్పెంటర్. ఏ వాడికి? కార్పెంటర్ కాదే, కార్పెంటర్, వడ్రంగి మేస్త్రి. అక్కడికి వాళ్ళిద్దరికి విడాకులు ఇప్పించేస్తాను. మరి ఒప్పుకున్నారా? ఒప్పుకోవడం ఏంటి, తరిమి కొట్టారా. ఎంత పని చేస్తుంది? నన్ను నవ్వించి కవించి ప్రేమించినట్టు నటించి ఎంత మోసం చేస్తుందా? ఉండండి, దాన్ని ఇప్పుడే కారు కడిగినట్టు కడిగేస్తాను. రంగబాబు, ఆపకండి. రంగబాబు ఆపకండి. అది కదా, నడవలేకపోతున్నా, నా గడ్డకి డ్రాప్ చేయి. అసలే లవ్ ఫెయిల్ బాధపడుతున్న మధ్యలో మీ కూడా వినండి. పోండి. అసలు నువ్వేం చేసావు తెలుసా? ఇప్పుడు పక్క సర్దాను. దీనికి ముందు ఉప్మా చేశాను, అంతకు ముందు స్నానం చేశాను. కాదు, ఈ స్వచ్ఛమైన ప్రేమికుడిని మోసం చేశావు. నీకు పెళ్ళైందని నిజం దాచేసి నా హృదయంతో సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ ఆడుకున్నావు. నాకు పెళ్ళైంది.
పెళ్ళైందా? వద్దు సూర్యకాంతం, నటించుకో. నీకు పెళ్ళైందని నీ మొగుడు దుబాయ్లో వడ్రంగి వేస్తే నాకెందుకు చెప్పలేదు? ఓహో, చెప్తే నీ మొగుడుతో ఫ్రీగా సోఫా సెట్లు డబుల్ కాట్ మంచాలు చేయించుకుంటాను భయం. అవునా? నీకు పెళ్లి కాలేదని నువ్వే నా మిస్సెస్ అని ఎన్నో కలలు కరాను. ఇప్పుడు నా పరిస్థితి పెట్రోల్ లేని కార్ లాగా, పంచర్ అయిన టైర్ లాగా అయిపోయింది. సర్లే, ఇంతకు నీకు ఎంతమంది పిల్లలు? నేను అసలు 5గురా. ఆశకన్నా కనీసం చూడడానికి మాత్రం పిల్లలు తెల్లా ఉండవు. ఫోన్లే, జీతం రాగానే నీ పిల్లలకి బట్టలు బిస్కెట్లు కొని పెడతాను. ఉంటాను. అమ్మాయి గారు, ఆ అమెరికా ఆయన మా ఇంటికి వచ్చి ఆ డ్రైవర్ కి నాకు పెళ్లి చేయమని అడిగాడంట. దాంతో మా అమ్మ బాబు కోపం వచ్చి ఆయన చెత్త కొట్టేశారు. మేము వెళ్ళింది మీ ఇంటికా? అవును. మీ ఇద్దరులో పని మనిషి ఎవరు? నేనే. మరి నువ్వు? మా అమ్మాయి గారు మణిమాల. ఈ రోజు అమావాస్య తెలుసు. నీలకంఠం చౌకి ముహూర్తం ఫిక్స్ చేశాను. నా మెడికల్ సైన్స్ నాలెడ్జ్తో ఏమన్నా చేయమంటారా? మెడికల్ షాప్ స్వెల్లింగే తెలీదు, మెడికల్ సైన్స్ గురించి మాట్లాడతావిటి? పోనీ మెకానిక్ ఏమన్నా చేయమంటారా? ఇప్పుడు లైన్లోకి వచ్చావు. స్కార్పియో బ్రేకులు తీసేయి. అది మనకి రెంచితో పెట్టిన విద్య. నీలకంఠం రోజు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్తాడు. ఈ రోజు కూడా వెళ్తాడు, కానీ తిరిగి రాడు. ఆ డెడ్ బాడీ దగ్గరికి మనం వెళ్తాం. నీ పని మీద నువ్వు ఉండు. ఓకే. చిట్రాజు గారండి, డాక్టర్ గారు ఎక్కడండి? అది ఇంటికి వెళ్ళాడు రా. నువ్వు ఇంటికి ఎరా అయిపోయిందా? ఏంటి అయ్యేది? వెంటనే తీసేయడానికి ఏమన్నా ఒంటి మీద బట్టల బ్రేకులు? నీకు కాము తక్కువ, కామెడీ ఎక్కువ. తీసేశాను. ఇంకా ఆడెంత గట్టిగా నొక్కినా బ్రేకులు పడ. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు సైడ్ అయిపో. చచ్చిపోయాక చిన్నదినానికి వచ్చి భోంచేసి వెళ్ళిపో. వెళ్ళు. అప్పుడే వచ్చేటి అటు చూడు. ఏంట్రా ఇలా వచ్చారు? నా అడ్రస్ ఎలా తెలిసింది? అడ్రస్ ఏంటి బావా? నీ వేసే ప్రతి అడుగు మాకు తెలుసు. అయితే ఇప్పుడు దాకా నేను నిన్న అడుగులేసానని చెప్పు. మీ అక్కని షేర్ ఆర్డర్ తిప్పినట్టు తిప్పుతున్నావు. ఎలా? నా పేమెంట్ ఆ పని మీద ఉన్నానే, ఇస్తాను. నా పాలెట మొబైల్ బిల్లా తయారయ్యో. తిట్టుకు. ఏ చెప్పిస్తావా? అవును, నేనే గనక పతివ్రతనైతే. నువ్వు పతివ్రత అయితే నీతోనే కాపురం చేద్దును కదే. అదక్క, ఇంకా టైం ఉంది కదా, మళ్ళీ వద్దాం. ఎలాండే నువ్వు ఇంకెక్కడున్నా పెట్టి వాళ్ళతో వెళ్ళిపోవచ్చు కదా, ఛార్జీలు కలిసి వస్తాయి. ఆఫీస్కి వెళ్తున్నట్టున్నారు? కాదురా, శ్మశానానికి వెళ్తున్నాను. ఓకే సార్, హ్యాపీ జర్నీ. నీకు విషయం చెప్పనా? చెప్పండి. కూడా నాతో పాటు వస్తా. కుదరదు సార్, కోర్టులో మర్డర్ కేసు వాదించాలి. నువ్వు అబద్ధం చెప్తావు. లేదు సార్, నిజంగానే వాదించాలి. ఇలా ఆదివారం సార్, ఎందుకన్నా మంచిది 40లో పోనీయండి. నువ్వు ముసలోడేంటి స్పీడ్ తోలడని ఉద్దేశమా? చూడు సార్, నాన్నగారు రోడ్డు చూడండి. ఎంతసేపు నమ్మరా సార్? 60 100 దాటేసారు. మీ ఏది కూడా దాటేసారు. స్పీడ్కి ఏదితో పని లేదని నిరూపించారు. ఇంకా మీరు నార్మల్ స్పీడ్కి వచ్చేది సార్. రోడ్డుకి స్పీడ్ బ్రేకర్స్ ఉండగా నా కారు కొండ చిట్రాజు. నాకు తెలుసు. పొద్దునే తాగిస్తుంటాడు దొంగ సచ్చినుడు. చిట్రాజు బ్రేకులు పట్టలేదు. నాకు ఎప్పుడు తెలుసు సార్? ఎలా తెలుసు? స్పీడ్ వెళ్తుంటే బ్రేక్లు ఎలా పడతా? రోడ్డు ఎట్టిన పని నేను దూకేస్తాను. మరి నేను? మీరు ఆఫీస్ ఇవ్వండి. ఎవరి కార్లు వీడికి ఎదురు రావు. చిట్రాజు, ఇదంతా నీ వల్ల జరిగింది. తప్పు తీసి కనిపెట్టేశాడా? నేను కాదు సార్, ఆ డాక్టర్. అదేటా, నువ్వు నన్ను కాపాడా క్రెడిట్ ఆడికిస్తావేంటి? చిట్రాజు, నువ్వు నా ప్రాణం కాపాడిన దేవుడి, నాకు పునర్ధర్మ ప్రసాదించిన పరమాత్ముడి. ఈ రోజు నుంచి నీ జీతం పెంచుతున్నాను. థ్యాంక్స్ అండి. ఫోన్లే, ప్లాన్ వేసేందుకు కొంచెం అన్న వర్కౌట్ అయింది. హాయ్ ఆంటీ. ఏంటి ఈ రోజు స్పెషల్ డిష్లు ఏమైనా ఉన్నాయా? లేదండి, అన్ని పింగాణి డిష్లే. యు సిలీ, నేను అనేది నా కోసం స్పెషల్ డిష్లు ఏమైనా చేశారా అని. ఎనీహౌ, మణిమాలని కూడా పిలవండి ఆంటీ. రాదు. నేను పిలుస్తున్నానని చెప్పండి. అస్సలు రాదు. ఓహో, సిగ్గనుకుంటా. ఆంటీ, ఈ రోజుల్లో కూడా అమ్మాయిలు సిగ్గులు మొగలు రగులు అని కూర్చుంటే ఎలా ఆంటీ? నాతో పాటు లంచ్ చేస్తే మణిమాలకు టేబుల్ మేనర్స్ తెలుస్తుంది. మేనర్స్ తెలిస్తే చాలు. టేబుల్ మేనర్స్, వెజిటబుల్ మేనర్స్ ఇవేం తెలియదు. వదిలేండి సార్. అంకుల్ రమ్మంటుంటే వెళ్ళొచ్చు కదా. కరెక్ట్ గా చెప్పావు. థ్యాంక్స్. ఇంతకీ ఎక్కడికి అంకుల్? ఇక్కడికే అందరం కలిసి సరదాగా భోజనం చేద్దారని. వాట్? ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ మనతో కలిసి భోజనం చేస్తారా? నీకు ఇష్టం లేదా? లేదు. అయితే ఒక పని చేయండి, మీరు ఎక్కడ బయటికి వెళ్ళి మెస్ లో భోజనం చేయండి, మేము ఇక్కడ భోజనం చేస్తాం. బాబాయ్ భయం వేస్తుంది. ఈయన మెస్సులు భోజనం చేయటం ఏంటండి? నేనే నా రూమ్కి వెళ్ళి చేస్తాను. కొంచెం ప్లేట్లో అన్నం, నాటుకోడి ఇగురు, ఆ చేతితో చేపల పులుసు చేసిన రూమ్ పంపించాను. లేదు, అలా జరగడానికి ఏం లేదు. నువ్వు మాతోనే సరదాగా కలిసి భోజనం చేస్తున్నావు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ దిస్. నేను ఒప్పుకోనంతే. మీరు మరి పాత్రలో లీనమైపోతారు అల్లుడు గారు. బాబు ఎక్కువ తీసుకుంటాడు అనుకుంటారా? అబ్బే, లైట్ గా తీసుకుంటాడు అంతే. వద్దు వద్దు, మీరు ఉండండి. నువ్వుకో బాబు. వద్దు. రామ్మా, దగ్గరండి వడ్డించు. నువ్వు తప్పుకోవయ్యా. భోజనం
భోజనం కావాలంటే ఇక్కడ ఉండు, ఉద్యోగం కావాలంటే బయటికి పో. అతను భయపడతాడు బాబు. రా భోజనం రా. చెప్పినట్టు వెళ్ళలేదంటే నేను ఇక్కడి నుంచి పంపించేస్తా. అంత పని చేయకండి. ఫుడ్ లేకుండా బతకను కానీ మిమ్మల్ని చూడకుండా ఒక క్షణం కూడా ఉండలేను. కూల్ అంకుల్, లెట్స్ హావ్ లంచ్. లంచ్ లేదు, డిన్నర్ లేదు. యా, ఈ రోజు మీకు ఉపవాసమా? నాకు కాదు ఉపవాసం, నీకు. నాకా? యా, నా డ్రైవర్ని ఇన్సల్ట్ చేసినందుకు ఈ రోజు నీకు పస్తు. ఇదే నీకు పనిష్మెంట్. కాంతం కూరలని సర్దేసి ఫ్రిడ్జ్ లో పెట్టేది. డాడీ ఏంటమ్మా బయటికి వెళ్దాం అంటున్నాడు. బయటికి వెళ్దాం అంటున్నాడా? అవును. సరదాగా వెళ్ళరండమ్మా. బయటికి వెళ్దాం అంటుంది అతను కాదు, ఇతను. హాయ్ అంకుల్, మణిమాలను తీసుకెళ్లి అలా సిటీ చూపించొస్తా. మా సిటీ మాకే చూపిస్తావా? బుద్ధి జ్ఞానం ఉందా నీకు? కొన్ని మణిమాలు చూపిస్తే నేను చూస్తాను. వాట్ యు సే? ఏడ్చినట్టుంది బాబు. ఏంటండి? మా అమ్మాయి బయటికి వెళ్తాట. కొత్తోడు వెళ్తావేటి? మా ఇంట్లో ఆడవాళ్ళని ఎవరితో పడితే ఆడితో పంపించాం. డ్రైవర్ ఇచ్చే పంపుతాం. అది మా సంప్రదాయం. నువ్వు వెళ్ళు బాబు. అలాగేనండి. లేడీస్కి ఇబ్బందిగా ఉంటుంది, మీరు అంకుల్ కూర్చోండి. స్టాప్ 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 స్టాప్. ఏ వెళ్ళి కాన్ తీసుకొస్తావా? వెయిట్, తను నా ఫియాన్సే. తనకేం కావాలన్నా నేనే కొనాలి. ఓకే, నేను చెప్పింది కూడా నీకే. థ్యాంక్ యూ. నిన్న భోజనాల దగ్గర ఆ డైనోసార్ గడు మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తుంటే వాడిని తిప్పకుండా వెళ్ళిపోయారేంటి? ఎంతైనా ఆయన మా ఓనర్ కదండి. బాగుంది. ఏంటండి మీ యాక్టింగ్? యాక్టింగ్ ఏంటండి బాబు? ఆయన మా ఓనర్, నేను డ్రైవర్ని. ఓకే ఓకే, ఆయన మీ ఓనరే. అయితే మిమ్మల్ని హర్ట్ చేశాడు కదా, సరదాగా కాసేపు టీస్ చేద్దాం. ఓకే? టీజింగ్ అంటే నాకు చాలా సరదా బాబు. అందులోకి డైనోసార్ గారిని ఏడిపించుకుంటే నాకు మరి. ఏంటండి బోనసా? ఛార్జీలకు డబ్బులు అర్జెంట్ గా ఏది దొరికితే అది పట్టుకుని రాజమండ్రి వెళ్ళిపో. ఇప్పుడా? అవును, అక్కడ డ్రైవర్ లేక డాడీ చాలా ఇబ్బంది పడుతున్నారు. వెళ్ళావు. నేను వెళ్ళిపోతే మీరు ఇబ్బంది పడతారేమో. నువ్వు ఉంటేనే నాకు ఇబ్బంది. ఆర్గ్యుమెంట్ చేయకుండా బయలుదేరు. వెళ్ళావు. అటెక్కడికి రా. రాజారావు గారు చెప్పేద్దామని. వీల్లేదు. పోనీ చంద్రకళ గారికి చెప్తాను. నో, నేను ఒప్పుకోను. పోనీ మణిమాల గారికి చెప్పేళ్తాను. పని మనిషికి కూడా చెప్పడానికి వీల్లేదు. ఇట్రా. ఇటెక్కడికండి? ఇలా దూకి ఇటు నుంచి ఇడిపో. అలాగే చేయవదలండి. ఆగనండి రంగబాబు, రాజమండ్రి పంపండి, వదలరా. నేను కూడా వాళ్ళు చెప్తే వెళ్తానండి. తప్పండి. సారీ అంకుల్. ఏదో సారీ అంటావా? అది కాదు, మామూలు పనిష్మెంట్ కాదు, గట్టి పనిష్మెంట్. దొరికితే బస్సు లేకపోతే ఫ్లైట్ కి రాజమండ్రి బాబు. మా ఊరు వెళ్ళిపోతున్నానండి. నేను ఇక మీకు కనిపించకపోవచ్చేమో. ఏంటయ్యా, మేము నీకేమైనా లోటు చేసామా? అబ్బాబే, సొంత ఇల్లు కంటే ఎక్కువగా చూసుకున్నారు. కాకపోతే నేను ఇక్కడ ఉంటే నాకు ఇష్టం లేదు. నీకేం చెప్పి ఆడొచ్చింది నన్ను డ్రాప్ చేయడానికి. ఆ పని అయిపోయింది. వాళ్ళకి స్టే చేస్తే బాగుంటుంది. మాకు చాలా బాగుంటుంది. ఎందుకంటే అతను డ్రైవర్ అంటే మా ఇంటి వెళ్ళిపు. మా ఇంటి వెళ్ళిపు మా ముందు పంపించాం అనుకో, మాకు అది ఇష్టం. ఏమే చూడు బాబు, చూస్తున్నానండి. ఇంట్లో ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండొచ్చు. ఇల్లే నీదనుకో. రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టుకుందామండి? బాబు చాలా ఫాస్ట్. అలా చూస్తావేటమ్మా? బాబుని లోపల తీసుకెళ్ళు. వెళ్దామా? ఊరు వెళ్ళడం లేదు కదా, నా డబ్బులు నాకు ఇచ్చే. తను నేను సినిమాకి ఏ సినిమాకి వెళ్దాం? థియేటర్లో ఎవరు లేని సినిమాకి. ఇదిగో అలా వెళ్ళారు కదా, మనం ఎలా వెళ్తారేంటి? ఎందుకు? పనిష్మెంట్ తీసుకోవేటి? ఇంకా లాభం లేదు. ఆ మణిమాల నచ్చిందని చెప్పి ఎలాగైనా పెళ్లికి ఏర్పాట్లు చేయించాను. అమ్మో, ఇప్పుడే చెప్పేస్తే ఆ రంగబాబు గారిని లవ్ చేస్తానని చెప్పి రివర్స్ అయిపోతున్నాము. ఎలాగన్నా రంగబాబు గారిని తప్పించాను. ఏంట పచ్చిడు మరి ఎలా చేయాలి మాస్టర్? ఎలా ఇవ్వాలంటే మోకాలు ఇలా వచ్చి ఇడికిలి చెయ్యమన్నా గారి చూపించమన్నట్టు ఎదవా. ఎవడు కొత్త స్టూడెంట్ అనుకుంటాను. ఏం కోర్సు నేర్చుకోవడానికి వచ్చా? క్రాష్ కోర్సు కరాటేనా, షార్ట్ టర్మ్ కుంగ్ఫూనా, లాంగ్ టర్మ్ టైక్వాండోనా? నేను ఇక్కడ ఏ కోర్సు నేర్చుకోవడానికి రాలేదు. మరి నేర్పడానికి వచ్చావా? నీ చేత కాళ్ళు చేతులు విరక్కొట్టించడానికి వచ్చా. ఎవరు? నా పట్ల శత్రువు రంగబాబు గారు. అటాక్!
తెచ్చినా ఆడే కూర్చోయిద్రా. రండి. పంచిన పడిందో ఇక పడి ఎవరు బాబాయ్ తక్కువ పెడుతున్నారు? బాబు కూడా అయిపోయారా? నీ పంట పట్టడానికి లుంగి ఒకటి పంచి తిరిగి అమ్మ అమెరికా ఇదంతా నీ స్క్రిప్టా? రేయ్ ఈ రోజుతో నీ క్యారెక్టర్ శుభంగా ఆడిపడిపోయిందిరా. ఇక్కడి నుంచి నేనే అమెరికా వాడిని. ఐఎమ్ శ్రీనివాస్ ఫ్రమ్ అమెరికా. ఆంటీ, అంకుల్, మణిమాల, సూర్యకాంత్ అండ్ అదర్స్ అందరూ బయటికి రండి. ఏంటి బాబు పూలగడ కరిచాడా? వాడు నన్ను ఎందుకు కరుస్తాడు? వాడు నా ఫ్రెండ్. మరి ఎందుకు కరిచావు? మీ అందరికీ నిజం చెప్దామని. నిజమా? ఏంటది? మీరు అందరూ అనుకున్నట్టు నేను డ్రైవర్ రంగబాబుని కాదు. మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అమెరికా నుంచి వచ్చిన శ్రీనివాస్ని. అబద్ధం చూపిస్తాను కనిపెట్టేశారేంటి? మళ్ళీ ట్రై చేద్దాం. మీ అందరికి నవ్వులాటగా ఉండొచ్చు. నేను చెప్పేది పచ్చ నిజం. ఆ విషయం మాకు ముందే తెలుసు అల్లుడు గారు. తెలుసా? అవునయ్యా, మీరు హైదరాబాద్ బయలుదేరే ముందే మీ నాన్నగారు మాతో అన్నీ చెప్పారు. అమ్మయ్య బతికించాడు. కానీ మేమే ఏమీ తెలియనట్టు నటించాం. ఇక నటించట్లేదు, నిజం తెలిసిపోయిందిగా. అసలు విషయం ఏంటంటే మీ అమ్మాయి మణిమాల నాకు బాగా నచ్చేసింది. అంత బాగా నచ్చిందేట్రా? నువ్వు ఎప్పుడు వచ్చారా? ఒరే గిరేన్ టంగ్ స్లిప్ అవ్వకండి. ఓ నిమిషం ఆగండి చెప్తాను. ఎరా నువ్వు అమెరికా నుంచి వచ్చావా? యో బ్రో, నీ పేరు శ్రీనివాసా? తెలియనట్టు అడుగుతావుంట్రా. ఇన్ని రోజులు అమెరికా రోల్ యాక్ట్ చేశాడు కదా, దాంట్లోంచి బయట రాలేపోతాడు. మీరు రండి. ఎవరు అమెరికా వాడో ఎవరు డ్రైవర్ ఇప్పుడే తెలిచేస్తాను. అమెరికా స్పెల్లింగ్ చెప్పరా? ఏఎంఐకేఏ. అమెరికా స్పెల్లింగ్ AMERICA. అది ఇంగ్లీష్ లో, నేను చెప్పింది ఫ్రెంచ్ లో. ఆడికి ఫ్రెంచ్ వచ్చు. అసలు అమెరికాలో నువ్వు ఉండేది ఎక్కడ? అక్కడ ఉండాల్సిన కర్మ నాకు ఎందుకు? మా ఇంట్లోనే ఉండేవాడిని. మీ ఇల్లు ఎక్కడ అడుగుతున్నాను? కత్తిపూడి జంక్షన్ దగ్గర. అదెక్కడ? పసలపూడి పక్కన. అమెరికా అలాంటి ఊళ్ళో లేవు అంకుల్. రాజుల వరంగల్ దగ్గర ఉంది, అమలాపురం దగ్గర ఉంది. అలాంటిది కత్తిపూడి అమెరికాలో ఉంటుంది తప్ప. పైగా అది ఒబామా అత్తారు అంకుల్. అయ్యా నిజంగా నువ్వే అమెరికా నుంచి వస్తే టకా రెండు ముక్కలు ఇంగ్లీష్ లో మాట్లాడరా? వాట్ ఆర్ యూ థింకింగ్ మ్యాన్? ఐ కెన్ టాక్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ 120 km స్పీడ్ per hour. You know Kingfisher Airlines, Indian Airlines, Deccan Chronicle and Times of India and Hindu daily reading 2 times. Yo please sound horn man. ఒక్క ముక్క అర్థం కాలేదు. నాకు అర్థమైంది బాబు. రోజు రకరకాల ఫ్లైట్స్ లో ఇంగ్లీష్ పేపర్స్ అవుతూ తిరిగేవాడంట. ధోనిలో భలే క్యాచ్ చేశారు. అసలు ఇది మాట్లాడిన ఇంగ్లీష్ లో ఒక అడ్జెక్టివ్ లేదు, ఒక అడ్వర్బ్ లేదు, అసలు గ్రామరే లేదు. గ్రామర్ లేకపోయినా మాలుడికి గ్లామర్ ఉంది. అది చాలు. నువ్వు ఇప్పటికే ఎక్కువ మాట్లాడావు. ఏమండి వీడికి పనిష్మెంట్ ఇచ్చేయండి. అలాగే నువ్వు ఎలా చెప్తావు? నానొకర్లాగా చిన్న పనిష్మెంట్ ఇవ్వద్దు. ఈసారి టిప్పర్ లారీలాగా పెద్ద పనిష్మెంట్ ఇవ్వండి. అలాగే సొత్తరేనా తీసుకెళ్ళి గజాబారని. అంకుల్ డోంట్ బిలీవ్ హిమ్, హి ఇస్ ఎ చీట్. అంకుల్ జేబులో సెల్ ఫోన్ కూడా లాక్కోండి, ఎందుకైనా మంచిది. అలా చెప్పు. బట్టలు ఉడదీస్తూ పని అయిపోతుంది. ఇక్కడ వస్తారా లేడీస్? అంకుల్ లేదు, ఇంటి మీద పెంకులు లేదు. వెళ్ళా అలా ఉన్నాడు కానీ బాగున్నాడు. ప్లీజ్ అబ్బా ఒరేయ్ ఒరేయ్ కాలవేజండి. ఒరేయ్ ఆగండ్రా. ఒరేయ్ హెల్ప్ హెల్ప్ హెల్ప్. నేను ఇంకో ప్లాన్ వేయడానికి తిరుగుతున్నాను. నువ్వెందుకు తిరుగుతున్నావు నీకు అర్థమవుతులేదు. ఒక్కలాగా కారు బ్రేకులు తీయగలిగాం కానీ ఆడి ప్రాణాలు తీయలేకపోయాయి. ఆడికి ఇంకా ఈ భూమి మీద నూకలున్నాయి. నోకలే కాదు, బాసుమతి బియ్యమే ఉన్నాయి. ఈసారి అలాంటి ప్లాన్ కాదు, సెక్షన్ 302 లాంటి పవర్ఫుల్ ప్లాన్ అయ్యారు. అలాంటి బ్రహ్మాండమైన ప్లాన్ నా దగ్గర ఉంటుంది. ఉందా? అది నీ దగ్గర ఉంచుకుంటావా? నాకు చెప్తావా? చెప్తాను. ఏంటది? నీలకంఠం ఇంట్లో ఒక పెద్ద లైట్ ఉంది తెలుసా? ఒకటి కాదు 100 ఉన్నాయి ట్యూబ్ లైట్. నేను చెప్తున్నది సీలింగ్ ఉన్న పెద్ద లైట్. శాండ్లీరా? యా. దాంతో ఎలా చెప్తా? సింపుల్. ఆ షాండ్లియర్ దగ్గర నీలకంఠం నెత్తి మీద పడింది అనుకో, లైట్ తో పాటు తల కూడా పగిలిపోద్ది. వెంటనే ఆడు పరలోకానికి వెళ్ళిపోతాడు. ప్లాన్ బాగుంది కానీ వర్కౌట్ అవుతుందట. ఈజీ. ఈ రోజు ఎవరు లేంటే ఏం చూసుకున్నా ఆ షాండ్లియర్ పెద్ద తాడు కట్టి నా బొప్పుల మీద మీరు చేయవలసిందల్లా ఆ నీలకంఠం గారిని కరెక్ట్ గా లైట్ కింద తీసుకొచ్చి నుంచోబెట్టి. ఎన్ని గంటలకు నిలబెట్టమంటావు? రేపు 10ంటికి మీరు ఆడిని తీసుకొచ్చి ఆ షాండ్లియర్ కింద నుంచోబెట్టి నేను ఆ తాడు కోసేస్తాను. 10 కల్లా ఆడ ఆత్మ ఫ్లైట్ లో పరలోకానికి వెళ్ళిపోద్ది. వెంటనే గోల్డెన్ ప్లేట్ లో ఆడి ఆత్మ మొత్తం మీ చేతికి వచ్చేది. వచ్చే ఆదివారం ఆడి కార్డ్స్ ప్రింట్ చేయించుకోండి. కరెక్ట్ గా చెప్పలేను గాని నీ బుర్ర మర్రి చెట్టు తొర్రా. ఇలా దగ్గర అర్జెంట్ గా తలస్నానం చేయరా. రేపు ఆ నీలకంఠ పోయాక ఎలాగా చేయాలి కదా. అవును కదా. కొంచెం ముందుకు రండి. కొంచెం ముందు, కొంచెం రైట్ రైట్ కొనండి. అది కొంచెం ముందుకు రండి. ఫోటోలు ఇవన్నీ ఏమండి మీ ఫోటోలు తీసి 35-40 సైజ్ ఎన్లార్ చేసి ఆఫీసులో పెడితే ఆ రాజారావు గారు కుళ్ళు చావాలి. అయితే ఓకే, కొంచెం ఫార్వర్డ్ రండి. అది ఆ లైట్ రైట్. ఇక మీకు టైం అయిపోతుంది, కొంచెం నవ్వండి. మీరు ఎంతనేమైనా సౌండ్ ఇందులో రాదు. డాడీ నేను గాడిద బొమ్మ వేస్తున్నాను. రిఫరెన్స్ మీ డాడీ ఫోటో ఏమైనా కావాలా? దాని దోకకు వెంట్రుకలు ఉంటాయా ఉండవా? నీకున్నాయా లేదా? ఉన్నాయి. అయితే దానికి ఒకటే మీరు ఉండండి ఫోటో నేను ఎందుకండి.
మా ఇద్దరిని కలిపి ఫోటో లీగల్గా ఇల్లీగల్గా నాకు సపోర్ట్ ఉంది. అన్ని రకాలుగా నన్ను సక్సెస్ చేశారు. ఆఫీసులో మా ఇద్దరు ఫోటో ఉండడం కరెక్ట్. పది అయిపోయింది. రావయ్యా ఫోటో పెడదాం అక్కడ. ఒకసారి కార్ యాక్సిడెంట్ నుంచి ఇప్పుడు ఈ శాండ్లీర్ నుంచే నన్ను రక్షించు. నువ్వు నా లీగల్ అడ్వైజర్ గా ఉండకూడదు, మరి నా ఇంటి అల్లుడుగా డాడీ ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి. 2 సార్లు ఇతను నన్ను రక్షించాడమ్మా. ఒక్కసారి నువ్వు ఇతను పెళ్లి చేసుకో. డాడీ ఆఫీస్కి వెళ్ళొస్తానే. బాయ్ బాయ్. ఇదేంటండి, ఎవరిని ఆఫీస్కి వెళ్ళే ముందు దేవుడికో కన్నవాళ్ళకో దండం పెట్టుకుంటారు, మీరేంటి కుక్కకి దండం పెట్టుకుంటున్నారు? అది కుక్క కాదు బాబు, హైబ్రిడ్ నాక నా ప్రాణం. రోజు అశోక్ గడు నాతో పాటు ఆఫీస్కి వచ్చేవాడు, నా పక్కనే కూకునేవాడు. కానీ ఆ నీలకంఠ గడు కుక్కల్ని వాటిని ఆఫీసు తీసుకురాకూడదని రూల్ పాస్ చేశాడు. అశోక్ గడిని ఆఫీసు తీసుకురాలేకపోయాను. పాప అశోక్ గడు ఆ బెంగతోనే. అశోక్ గడ్ మరణం వెనకాల ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉందా? కాదండి, కంట్లో నలకబడింది. కానీ మీ అశోక్ గడ్ ఫ్లాష్ బ్యాక్ ఉన్నాక ఇప్పుడు ఏడుపు తనుకొచ్చేస్తుంది. ఏడవకు బాబు, ఈ రోజు అన్న పోలో గడిని ఆఫీస్ తీసుకెళ్దారు అనుకున్నాను. కానీ ఎదవ రూల్ పెట్టాడు కదా, తీసుకెళ్ళలేకపోతున్నాను. పోలోగోడు కూడా ఆఫీస్కి వస్తున్నాడు. ఎలాగా చెప్తా. ఏంటంటే జాయింగ్ వచ్చినట్టు కుక్కలు వేసుకుని బోర్డు మీటింగ్ వచ్చారు, పైగా టేబుల్ ఎక్కించారు. వస్తే మీరు దుడుస్తారా? మీరు కదా అసలు కుక్కలు ఆఫీస్కి తీసుకురాకూడదని రూల్ తెలుసా మీకు? యాజ్ పర్ బోర్డ్ రూల్స్ నిబంధనలకు ఎగనిస్ట్ గా బిహేవ్ చేస్తే మెంబర్స్ సస్పెండ్ చేయొచ్చు. నేను ఆల్రెడీ 50% షేర్ హోల్డర్నే. అయితే నన్ను క్వశ్చన్ చేసే రైట్స్ ఎవరికి లేవు. కుక్కను తీసుకొచ్చే రైట్స్ కూడా ఎవరికి లేవు. అవునండి, ఆయన చెప్పింది రైట్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లూడో కంపెనీలో షేర్ హోల్డర్స్. అలాంటి వాళ్ళ మధ్య మీ కుక్కను తీసుకొచ్చి టేబుల్ ఎక్కిస్తారా? అది టేక్ దిస్ ఫైల్. ఏంటిది? నా వాటాలో 25% షేరు నా బుజ్జిముండ పోలో పేరు మీద రాశాను. ఇప్పటి నుంచి మా పోలో ఈ కంపెనీకి వన్ ఆఫ్ ద బోర్డ్. నువ్వెవరు? అడ్వైజరు. నాకు ఈ ప్లాన్ చెప్పింది ఇతనే. ఇక్కడ పరుగు పోయింది. ఎక్కడ బాగలేదు. ఆ రాజారావు అడ్వైజర్ కూడా తెలియటట్లు కూడా నీకు లేవు. మీరు బాగా అర్థ అయినట్టున్నారు. ఈ క్రిమినల్ లాయర్ క్రూయల్ బ్రెయిన్ తో వాడిని ఎలా ట్యాప్ చేస్తానో చూడండి. ఎస్, నాకు మీ కార్లో లిఫ్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. సార్ అవసరమా? ఈ మధ్య ఊర్లు కూడా సార్ అంటున్నాం కదా. ఏదో ఒక ఊరి పేరు చెప్పు. అమృత్సర్. నువ్వు నాకన్నా వంకర్లా ఉన్నావు. మన ఇద్దరు వంకర్లో కలిసినాయి కాబట్టి ఇక్కడ నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్. అయితే సారీ రా. ఇప్పుడు రాపాకి ఎత్తు తాగేదంత మత్తుగా ఉందిరా. ఏదేమైనా కరెక్ట్ టైంకి వచ్చి మళ్ళీ లిఫ్ట్ ఇచ్చావురా. నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తానంటే లైఫ్ లాంగ్ లిఫ్ట్ ఇస్తూనే ఉంటాను. నువ్వు అంత ఖాళీ ఏంట్రా? నేను ఇల్లీగల్ కాబట్టి ఖాళీయరా. ఇంత ఎదవలా ఎలా బతుకుతున్నారా? నేను ఒరే గిరి అనుమానాను కానీ ఎదవాకి ఎదో అనుమానం లేదు. సరేలే, ఇల్లీగల్ ఇన్కమ్ అంటే 2020 మ్యాచ్ లాంటిది, డబ్బులు తొందరగా వచ్చేస్తాయి. లీగల్ గా అంటే టెస్ట్ మ్యాచ్ లాంటిది, డబ్బులు లేట్ గా వస్తాయి. నేను ఈ రూట్ లో బతుకుతున్నాను కాబట్టి కారు కొన్నాను, ఇంకొక కారు బుక్ చేశాను. అవునా? ఏ కార్ బుక్ చేసావు? గుర్తులేదు కానీ టీతో స్టార్ట్ అవుతుంది. టీతోనా? మా బాస్ కార్ అయితే పెట్రోల్ తో స్టార్ట్ అవుతుంది. నువ్వు చాలా అసలు సర్లే, నువ్వు నా అంత ఎత్తి ఎదగాలంటే నాతో చేతులు కలప. ఫస్ట్ ఆపరాకే ఆపేశాను. చెప్పు. నేను భారతీయుల పథకంలో అసలు అటువంటి నిజాయితీగానే బతుకుతాను. అవినీతిని ఇప్పటి వరకు టచ్ చేయలేదు. ఇంకెప్పుడు నాతో టచ్ లో ట్రై చేయదు. మణిమాల, నువ్వు రేట్ల గురించి ఆలోచించుకో. బోల్డ్ అంత క్యాష్ ఉంది, రెచ్చిపో. నువ్వు డబ్బులు ఖర్చు పెట్టావని తెలిస్తే నాన్నగారు పెద్ద పనిష్మెంట్ ఇస్తారు నాకు. వేరే అమ్మాయి గురించి ఖర్చు పెడితే తిడతారు. ఖర్చు పెట్టింది నీకోసమే కదా. ఇంకేంటి ఆలోచిస్తున్నావు? సెలెక్ట్ చేసుకో. నువ్వు సెలెక్ట్ చేయి. కార్లు అయితే సెలెక్ట్ చేయగలుగుతాం కానీ చీరలే సెలెక్ట్ చేస్తాం. ఇది నిశ్చితార్థానికి, ఇది పెళ్లికి, ఇది ఫస్ట్ నైట్ కి, ఇది నెక్స్ట్ నైట్ కి. వెళ్ళి కట్టుకురా. షోరూమ్ నుంచి వచ్చిన స్పోర్ట్స్ కార్ లా ఉన్నావు. కొంచెం అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా. ఆ డిస్ప్లేలో బొమ్మలా చాలా అందంగా ఉన్నావు. థాంక్స్. నేను నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి?
సపోజ్ నేను డ్రైవర్ అయితే ఏంటి పరిస్థితి? ఏంటి జోకా? జోక్ కాదు, నిజంగానే అడుగుతున్నాను. నేను డ్రైవర్ అయితే ఛాన్సే లేదు కదా. అయినా నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. నువ్వు డ్రైవర్ అయినా క్లీనర్ అయినా అసలేం కాకపోయినా సరే నువ్వు నాకు కావాలి. ఏంటి మీ విషయం ఇంకా రావట్లేదు? దాన్ని చూడాలని అంత కంగారుగా ఉందా? చిచి అదేం లేదు. ఇప్పటికే 2 కాఫీలు తాగాం, 3వ కాఫీ తాగి ఓపిక లేదు. ఏసీ పని చేయట్లేదు ఓకేనా? బిల్ తగ్గించిస్తానులే. అదిగో మాటల్లోనే వచ్చేసింది. హాయ్ మణి. హాయ్. మా కజిన్ ఉషాన్ చెప్పానే ఇదే. హాయ్ బావా. కొంచెం ఫాస్ట్లే, పెయింటింగ్స్ మాత్రం స్లోగా వేస్తుంటుంది. అఫ్ కోర్స్. ఎలా ఉన్నాడే మీ బావ? అల్లరి నరేష్ కంటే అందంగా ఉన్నాడు. ఎందుకు పెద్దన్నలో ఉన్నారే? నా పెళ్లి హడావిడిలో ఉన్నాడే. వాట్? నీకు పెళ్ళా? ఎవరితోనే? చిట్టిరాజుతో. వాడుతోనా? అవునే, ఆయన గారు మీ పెద్దనాన్నని 2 సార్లు కాపాడాడంట. నేను ఒక్కసారి పెళ్లి చేసుకోవాలంట. చిట్రాజ్ అంటే మీ కంపెనీ లీగల్ అడ్వైజర్ కదా? అవును, మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ చీటర్. వాడి వల్లే ఒకే ఫ్యామిలీగా ఉండే మేము 2 ఫ్యామిలీల కింద విడిపోయాం. ఏం చేశాడో ఏమో తెలియదు కానీ మా పెద్దనాన్న కంప్లీట్ గా వాడికి సరెండర్ అయిపోయాడు. కన్నింగ్ నెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఆ స్టూపిడ్ ని నేను పెళ్లి చేసుకోవాలంట. అలాంటి సిచ్యువేషన్ వస్తే ఆ మండపంలోనే నేను సూసైడ్ చేసుకుంటాను. అయ్యో అంత పని చేయకు, నీకు నేను ఉన్నాను కదా. వద్దులే బావా, మా అక్క అన్నయ్య అయిపోద్ది పాపం. ఓ సంబరపడిపోకు, నేను పెళ్లి చేసుకుంటాను అనట్లేదు. ఆ చిట్రాజ్ దగ్గర సేవ్ చేస్తాను. ఆ హెల్ప్ చేసి పెట్టు బావా. నీకే పెయింట్ కావాలంటే ఆ పెయింట్ వేసి పెడతాను. నాకేం వద్దు కానీ నా జీప్ కి కలర్ పోయింది. చీదీనే అమ్మా, ఒక్క కనెక్షన్ కలవట్లేదు. ఏం సెల్ ఫోన్ లో ఏం తాగుడు మానేశాను రాఘబాబు. చచ్చిపోయిన మా పట్టాలు తాగుతున్నాను. ఎక్స్క్యూజ్ మీ బాస్, మనకున్న అన్ని కనెక్షన్స్ లో ఏ కనెక్షన్ బెటర్ అంటారు? ఇల్లీగల్ కనెక్షన్. ఎంత సడన్ గా బార్కు తీసుకొచ్చి పార్టీస్తున్నాడు. డబ్బులు ఉన్నాయని? నా దగ్గర డబ్బులుంటే బార్కి రాని తెలుసా? ఏ మా ఇంట్లోనే బార్ ఉంటది. నా రూమ్ లో కూడా ఉంది. అయినా ఈ బార్కి ఎంత తీసుకొచ్చాను తెలుసా? నీతో మనసిప్పి మాట్లాడదామని. నేను ఎక్కువ అయితే బట్టలు ఇప్పి మాట్లాడతాను, అదేదో తొందరగా చెప్పి. అవునరా, నువ్వు ఎంత డబ్బు ఎలా సంపాదించావు? మోసం చేసి. ఎవరిని? నీలకంఠాన్ని, రాజారావుని. మొదట్లో వాళ్ళ కంపెనీలో లీగల్ అడ్వైజర్ గా జాయిన్ అయ్యారు. జీతం సరిపోయేది కాదు. కమిషన్లు కొట్టేద్దామంటే ఆ రాజారావు గడు వాడి కుక్కగానే ఎక్కువ అబ్జర్వ్ చేసేవాడు. అందుకే వాడి కుక్కనే ఉపయోగించి రామలక్ష్మణ్ లాంటి అన్నదమ్ముల్ని రిలయన్స్ బ్రదర్స్ లో ఎడగొట్టింది. అంతే, వాళ్ళిద్దరి మధ్యలో క్లాష్, నా అకౌంట్ లో క్యాష్. ఆ తర్వాత నీలకంఠాన్ని ఏటీఎం సెంటర్ లా మార్చేశారు. ఎలా? నాకు తమ్ముడిని క్రియేట్ చేసుకుని వాడు కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నా అని చెప్పి వాడి దగ్గర డబ్బులు డ్రా చేసుకుంటున్నా. అంటే నీకు తమ్ముడు లేడా? అబద్ధం. ఆహా, బుద్ధుడికి బోచెట్టు కింద జ్ఞానోదయం అన్నట్టు నాకు ఈ బార్ అండ్ రెస్టారెంట్ లో జ్ఞానోదయం. నువ్వు మ్యాచ్ లోస్ లో మ్యాన్వి, నెపోలియన్ కొరియర్ లో నెపోలియన్ వి, జానీ వాకర్ లో జానీవి, కింగ్ ఫిషర్ లో కింగ్ వి. టోటల్ గా నువ్వు పచ్చి తాగుబోతుంది. రవితేజ విక్రమార్కుడు అయితే నువ్వు అక్రమార్కుడివి. నువ్వు చిట్రాజు కాదు, చీటరాజువి. ఈ రోజు నుంచి నువ్వే నా గురువువి. రే రమణ, ఎక్కడున్నారా? ఇంకెక్కడ రా, హోటల్లో పిండి రుబ్బుతున్నాను. ఆ రుబ్బటం ఆపేసి నువ్వు అర్జెంట్ హైదరాబాద్ బస్ ఎక్కి వచ్చాయి. దేనికి రా? నీతో చిన్న పని పడింది, వచ్చాక చెప్తా. సర్లే. హాస్పిటల్లో ఉన్న మీ తమ్ముడి కండిషన్ ఎలా ఉంది? ఐసీయూకి షిఫ్ట్ చేశారండి. ఏంటి, సీరియస్ అయిందా? ఆడితో డాక్టర్ కూడా సీరియస్ అయ్యాడండి. ఎందుకని? హాస్పిటల్ బిల్లులు కట్టలేదని. బిల్లు గురించి ఒరే ఒకటి కట్టేవాడినే ఉన్నాను కదా. డాడీ, ఏంటమ్మా ఈ పెయింటింగ్ ఎలా ఉంది? దిష్టి బొమ్మలా ఉంది. ఇంటి ముందు పెట్టు. ఎవరిది? మా డాడీది. ఆ ఫోన్ కింద ల్యాండ్ ఫోన్ అండి. పద. హలో నీలకంఠ గారా, హౌ ఆర్ యు? హౌ ఆర్ యు? మీ కిమ్స్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాం. మీ లీగల్ అడ్వైజర్ చిట్రాజ్ గారికి గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ రా, ఏంటది? వాళ్ళ తమ్ముడు ట్రీట్మెంట్ కోసం ఇంకా డబ్బులు ఖర్చు పెట్టలేదు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఫ్రీ ట్రీట్మెంట్ ఏమైనా చేస్తున్నారా? కాదు, పోస్ట్ మార్టం చేస్తున్నాం. పోస్ట్ మార్టమా? వాట్ హ్యాపెన్? వాళ్ళ తమ్ముడు చచ్చిపోయాడు. ఏంటి, నిజమా? జోకులేట్ అని మీరు ఏమన్నా నా ఫ్రెండ్ బామర్దా? ఇదే విషయాన్ని ఫోన్ చేసి చెప్దామంటే ఆయన ఫోన్ టెంపరీ డిస్కనెక్ట్ అని వస్తుంది. పాపం బిల్లు కట్టలేదు అనుకుంటా. ఆయన అడ్రస్ చెప్తే డెడ్ బాడీని డెలివరీ చేస్తాం. అతను అడ్రస్ అక్కర్లేదు, నా అడ్రస్ చెప్తాను, బాడీని ఇక్కడికి డెలివరీ చేయండి. మీ అడ్రస్ అయితే నాకు తెలుసు, చెప్పక్కర్లేదులేండి. వెరీ గుడ్. ఏంటండి డెలివరీ అన్నారు? మాకు